అల్లరి వాడిది, ఏడుపేమో నాది. అప్పుడు ఏడిపించేవాడు, ఇప్పుడు ఆ దుర్గమ్మ మొదలుపెట్టింది. తెలిసి తెలియని వయసు నుంచి సర్దుకుపోవడమే. ఆయన తిట్లు తప్పడం లేదు, నిందలు తప్పడం లేదు. అంత అంత నా కర్మ. ఆ దుర్గమ్మ మహాతల్లేమో ప్రతి క్షణం ఎలా అవమానించాలా అని ఎదురు చూస్తుంటుంది. ఎత్తుల మీద ఎత్తులు వేసి మనల్ని చిత్తు చేసి ఆవిడ ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేయాలని చూస్తుంది. మనకేమైనా ఆవిడ పెట్టి పోషిస్తుందా? ఆవిడ పెత్తనమేంటి, దబాయింపేంటి? మనం లేని వాళ్ళమైతే అభిమానం లేని వాళ్ళమా? ఆ మాట చెప్పి ఆవిడకి ఎదురు తిరిగితే తప్పైపోతుంది. నా వంక వేలు చూపించిన ఆవిడ మీద మాత్రం నువ్వు ఈగ వాళ్ళనివ్వు. ఈ సాధింపులేంటో ఇంకా నేను ఆవిడ జోలికే పోను, వాడి వంక కూడా చూడను. తూ అని ఉమ్మేసినా తుడుచుకుని వచ్చేస్తాను. బుర్ర బద్దలు కొట్టినా బొత్తిగా తలంచుకుని వస్తాను. ఆ దుర్గమ్మ నన్ను చంపేయాలని చూసినా కామ్గా చేస్తానే గాని నీకు చెప్పాలేమ్మా. అన్ని చెప్పి నీకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు నన్ను క్షమించు. అమ్మా తులసి, ఏడోకరా. ఏదో ఆ చేతకాకేదో ఒక మాట అందులే. అన్నదానికి నేనేం ఫీల్ అవ్వడం లేదు. మాట అండవే కాదు, చాచు చెంపు పగలగొట్టినా నేనేం ఫీల్ అవ్వను. కానీ ప్రతిదీ నా తప్పే అంటే నాకు బాధ అయిదా, దుఃఖం రాదా? అమ్మ తులసి, ఏదో విసుగులో అన్నానే, దానికి నువ్వెంత బాధపడాలా? నా బంగారు తల్లి కదూ, నిన్ను కావాలని అంటానా? అలా చావు మాటలు చెప్పి ఎందుకురా నన్ను చంపుతావు? ఏడవకు ఏడవకు తల్లి. అమ్మా తులసి, ఏడవకురా, మేం చూడలేవురా. అసలు నువ్వేడవటం ఏంట్రా బంగారం? ఊరుకో. ఏడవకమ్మా, ఏడవకు. ఊరుకో అమ్మా. ప్రియా అసలు ఏం తప్పు చేసిందని దాన్ని నువ్వు అనడం? అవునండి, అన్నండి. నా బంగారాన్ని ఇంకెప్పుడు అన్ను. వద్దురా, పిచ్చి ప్రియాని నువ్వే అంటావుగా. అమ్మే కదా అంది, దానికి ఎంత బాధపడాలో చెప్పు. నువ్వన్నవనేం కాదులే. మరి ఎందుకురా ఏడ్చావు? ఒకవైపే చూస్తుంది, మరి వాళ్ళ తప్ప అసలు గుర్తించదు. దానికి అన్నా వదిలినన్నా ప్రేమే, నువ్వన్నా ప్రేమే. వదిలిన అనలేదు కదా. నేను మాత్రం అంత తేలిగ్గా దొరికానా? నువ్వు మా వద్దని అంటున్నావుగా. అనటమేమిటి? వీలైనప్పుడల్లా దులపాల్సినంత దులిపేస్తూనే ఉన్నావుగా. ఎప్పుడు ఇలాగే ఉంటుండాలరా నువ్వు. నువ్వు తిడుతూనే ఉండాలిగా ప్రియా. చూడు, పొరపాటును కూడా ఇంకెప్పుడు చస్తాననే పాడు మాట అనొద్దు. అనదులే ప్రియా, అనదులే. కాని ఈ సాంబయ్యకి ఒక మంచి కాఫీ తాగించరా. అలాగే సాంబయ్య, ఇప్పుడే వస్తాను. నువ్వెళ్ళి అక్కడ కూర్చో. ఇలా ఇవ్వండి. పర్లేదు, నేను తుడుస్తాను, నువ్వెళ్ళి కూర్చో. ఇదిగో సాంబయ్య, గట్టిగా తుడు. స్ట్రాంగ్ కాఫీ తెస్తున్నా. అలాగే అలాగే. కృష్ణప్రియ, దగ్గరుండి బాగా తుడిపించు. ఏంటి విషయం? మీలో మీరే అంతగా నవ్వుకుంటున్నారు? ఏం లేదులే. ఏమీ లేకపోతే ఎందుకు నవ్వుకుంటారు? జోకైనా ఉండాలి, వింతైనా జరగాలి. ఏం లేదులే అంటారేంటి? జనరల్ విషయం. చంద్రబాబు అమరావతి పర్యటన, అది జనరల్ విషయం. జగన్ పాదయాత్ర, అది జనరల్ విషయం. దానికి నవ్వెందుకొస్తుంది? నవ్వి జనరల్ అంటున్నారంటే అసలు విషయం దాటేస్తున్నారని అర్థం. నాకు చెప్పకూడదనా, మీరు దాచాలనా? సిటీ ప్రాపర్టీనే చాలు, పొలాలు అవి ఏమి వద్దు అంటే ప్రియకి ల్యాండ్స్ పంచిచ్చాం కదా, వాటికి చాలా డిమాండ్ వచ్చింది. పిన్ని, నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునిరా.
ఎవరదృష్టం వాళ్ళది, ఎవరు మార్చగలరని నవ్వొచ్చింది. సరేనా? అవునా? అంత డిమాండ్ వస్తుందా? అవును. ఎంత? రేట్లు పెరిగాయంటే మొహం చిట్లించి మూతి విరిచేదానివి. దాని పొలాలకు రేట్లు పెరుగుతున్నాయంటే నువ్వంత సంతోషపడుతున్నావు. నేనేమంత సంకుచితంగా ఆలోచించేదాన్ని కాదు. అయినా అవుట్స్కట్స్ లోనే పెరిగితే సిటీలో పెరగవా? ల్యాండ్ రేట్స్ పెరిగాయన్న ఆనందం అంతే. మీ ఆనందం మీది, నా ఆనందం నాది. వాళ్ళు 10 పెరిగితే మనం 100 పెరుగుతాం. ప్రియకి ఈ విషయం చెప్తే చాలా సంతోషపడుతుంది. రేపు పూజ అనుకున్నానా? ఇవాళ ఈ వార్త శుభసూచకంగా ఉంది. పూజకి వాళ్ళని పిలవాలి. దుర్గ ఒప్పుకుంటుందా? వాళ్ళు రాకుండా పూజ కుదరదు. దుర్గను ఒప్పించడం ఎలా? పిచ్చి మహారాజు, ఆ పొలాలు చెల్లెల దగ్గరే ఉన్నాయనుకుంటున్నారు. నావయ్యావని తెలీదు. లక్షల కోట్లయింది నా భూమికి. ఎవరి అదృష్టం ఏంటో తర్వాత తెలుస్తుంది. సిరి అంటే వాళ్లకే అంటుతుంది, దరిద్రులకు కాదు. అరే తులసి, కుదురుగా కూర్చోకపోతే జడెలా కుదురుతుంది? కుదురుగా కూర్చుంటే గుంజి బిగదీసి బిర్రగా వేస్తావు. అవి కుక్కతోకలాగా పైకి నిలుగుతాయి. అందుకని గంగరెద్దులో తలాడిస్తూ ఉంటావా? నువ్వేగా మగర ఇళ్ళ పోట్ల గిత్త పోకళ్ళు పోవద్దు అంటావు. మాటకి మాట రెడీగా ఉంటాయా నీ దగ్గర సమాధానాలు? అయితే నేను యాంకర్ని కావచ్చు. ఎంచక్క సినిమా ఫంక్షన్స్ లో సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, సుమకళ పేరుకి పేరు, గ్లామర్ కి గ్లామర్, సెలబ్రిటీగా అయిపోతాను. అప్పుడు నేను తులసి వాళ్ళ అమ్మగారు అంటాను. నాకేం ఆ గుర్తింపులేం వద్దులేవే. తులసి వాళ్ళ అమ్మగారు అంటే నీకిష్టం లేదా? ఏ, నువ్వు నా తల్లివి కాదా? మరి ఎవరు నా తల్లి చెప్పు. ఏంటే వాగుడు? మరి నాకే గుర్తింపులు వద్దంటావా? సరే తల్లి, అవును, నువ్వు కిరీటం పెట్టుకో, నాకు కిరీటాలు పెట్టు. అప్పుడు ప్రిన్సిపల్ గారు వచ్చి క్రికెట్ ఆడమంటే ఆడను అన్నావు. అదే ఆడితే ఇంతకన్నా పెద్ద పేరే వచ్చేదిగా నీకు. అది నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేక అన్నాను ప్రియా. ఇదైతే ఇక్కడే, అయితే అమరావతి, లేకపోతే హైదరాబాదు, అంతేగా. అది అసలు విషయం. ప్రత్యేకంగా నీకోసమే నిన్ను వదిలి వెళ్లడం ఇష్టం లేక దానికి ఇష్టమైన క్రికెట్ నే వదిలేసింది. ఏం వదిలేసింది? చిన్న చితక సైన్యాన్ని వేసుకుని ఆడుతూనే ఉందిగా. అదేదో సరదాగేలే. ఎస్, ఇది గల్లీ క్రికెట్, మారిందేమో ఢిల్లీ క్రికెట్. ప్రియా ప్రియా, రావద్దునరా, కూర్చో. ఏమన్నాయా, కులాసేనా? బాగున్నాను. నన్ను అడగవే. ఏమే గడుగ్గాయ్, ఇంటి పెద్ద ముందు తనని అడిగి నిన్ను అడుగుదామని ఆగా. అంతలోనే అడగవేంటి అన్నావు. ఈ తొందరపాటు వల్లే తల పగలగొట్టుకున్నావు. అత్తయ్య, ఇదేం అడగడం? నువ్వు ఉండవే తులసి, ఏంటది నా విశేషం? ఊరు నుంచి పండ్లొచ్చాయి ప్రియా. తొలి ఫలం ముత్తైదుకి ఇచ్చి వెళ్దామని వచ్చా, తీసుకోమ్మా. థ్యాంక్స్ వదినా. వస్తాను. అలాగే. అవును ప్రియా, మనం ఆవకాయ పెట్టుకోవద్దు. అవును ప్రియా, ఆ విషయమే మర్చిపోయావేంటి? ఆవకాయ పచ్చడి పట్టి ఆ దుర్గమ్మతో లొట్టలేయిస్తాను. ఆ పప్పుగడి నోట్లో నీళ్లు ఊరిస్తాను. వాళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకే అంటే అన్నానంటావు. సమయ, మనం తోటకెళ్ళి పచ్చడికాయలు కోసుకుందాం పద. పద. దుర్గా, నువ్వేం భయపడకు. ఈ పిన్ని నీ పక్కనుందే. ఆ మంద ఈ ఇంటి వైపు కన్నెత్తకుండా చేస్తా. దాని ఆస్తి నీది చేశా. దాంతో ఆ తులసిని ఈ ఇంటి కోడలు చెయ్యను అని నీకు మాటిప్పించా. నేనన్న మాట ప్రకారం ఆ మచ్చ దాని ముఖాన తగిలిస్తే పీడ విరగడైపోతుంది. ఏంటత్తయ్యో, విజయవాడ తెగ తిరుగుతున్నావు? ఏంటి తరచూ ఇక్కడ కనిపిస్తున్నావు? బెజవాడలో ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తున్నావా? రావడం తప్పన్నట్టుంది ప్రసాద్ నీ మాట. సూటిగా రావద్దని చెప్పొచ్చుగా. అలా అనాల్సి వస్తే వెనకాడనని నీకు తెలుసుగా అత్తయ్య. మీకు మంగళగిరి రాకపోయినా వెళుతుంది.
మేము బెజవాడ రాకపోతే కుదరదు. పైగా పొలాలన్నీ రాజధానిపోయాయి. కూరగాయలకు కూడా బ్యారేజ్ దాటాల్సి వస్తుంది. ఇక్కడే ఉంటే పోతుంది అని అనిపిస్తుంది. వచ్చేయండి పిన్ని, పెద్దలే కదా, అందరం కలిసే ఉండొచ్చు. ఆయన మేనత్తవని పిన్ని గారు అని పిలుస్తున్నానని అన్నదానివేగా దుర్గా. ఎప్పుడో ఏదో అనుకున్నామని కడుపులో పెట్టుకుని కక్షలు పెంచుకుంటామా? బంధుత్వాలు వదిలేసుకుంటామా? అందుకే కదా నేను విజయవాడ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని పలకరించి పోదామని వస్తాను. దుర్గన్న మాట నాకు బాగా నచ్చింది. మాట అనుకున్నాం కదా అని బంధాలు బంధుత్వాలు వదులుకుంటావా? తులసికి గండం గడిచిందని నేను మొక్కుకున్నాను. రేపు పూజలో తులసినే కలశం ఎత్తాలి కాబట్టి వాళ్ళని పిలవాలని అనుకుంటున్నాను. అమ్మ ప్రసాదు, పోలీసోడు అనిపించావు. పూజ చేయిస్తే మాత్రం వాళ్ళని పిలవాలనుందా ఏంటి? అదేంటి దుర్గా అలా అంటావు? దాని పేరును చేయిస్తే అదే కలిసి ఎత్తాలిగా. హ, అందుకే పిలుస్తానంటున్నాడు. నువ్వు పిలువు దుర్గా. మచ్చ వ్యవహారం అక్కడే ముగిస్తా. ఏంటి పిన్ని, నువ్వు ఆయన్నే సమర్థిస్తావు? పెద్దవాళ్ళం అన్నాక మంచి మంచే, చెడు చెడే. వాళ్ళు రావడం పద్ధతి, అందుకే పిలువు అంటున్నాను. బాగా చెప్పావత్తయ్య. రేపు పూజకి నువ్వు రా. దుర్గా, అత్తయ్యకు ఒక పట్టుచీర తెప్పించు. వారి విషయం మీరేం చెప్పక్కర్లేదు, సత్యవతి చూసుకుంటుంది. అమ్మయ్యా, ఎలా ఎలా అనుకున్నా పెద్ద బరువు దిగిపోయింది. అత్తయ్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి. ఏంటి పిన్ని నువ్వు కూడా? అసలు ఏం ప్లాన్ వేశావు? గంధం పూత గడ్డం మీద మచ్చ అంటే రేపది కలసం ఎత్తినప్పుడు గంధం పూస్తారుగా, అందులో యాసిడ్ కలిపిస్తా. రాసిన 10 నిమిషాలకి బొబ్బలు, ఆ తర్వాత పరుగులు, మందు పూతలు, దాని ముఖం మీద పర్మనెంట్ గా మచ్చలు. మీరు చాలా ఫాస్ట్ అండి. ఇలా పూజ అనగానే అలా గంధం ప్లాన్ వేసేశారు. సత్యవతి, పిన్నిని బస్ ఎక్కించరా. అలాగే దుర్గమ్మ, పదండి, 47 వచ్చే టైం అయింది. అబ్బా పదమ్మా, వెళ్ళిపోతుంది. అబ్బబ్బా, పద. వెళ్ళొస్తానే దుర్గా. ఏంటి విశేషం? తల్లి కూతుళ్ళు తెగ హడావుడి పడుతున్నారు. పండగ కదా సాంబయ్య. పండగ? ఏం పండగ ప్రియా? హో, ప్రియాని అడిగితే ఏం చెప్తుంది సాంబయ్య? అదేంటి, చెప్పకూడని పండగే ఉంటుంది తులసి. అమ్మ వాళ్ళ ఆవిడ వస్తుంది సాంబయ్య. అమ్మ వాళ్ళ ఆవిడ? తులసి, ఏంటి ఆ చెప్పడం? తిన్నగా చెప్పు. తిన్నగానే చెప్పాను ప్రియా, సాంబయ్య అర్థం చేసుకోలేదు. ఆ, నాకు నిజంగా అర్థం కాలేదమ్మా. చెప్పమ్మా. ప్రియా, నువ్వు చెప్పు. మా అన్నయ్య వదిన వస్తానన్నారండి. అవునా? అమ్మ ఆ దుర్గమ్మకి ఆడపడుచు, అంటే అర్ధమొగుడు. అంటే దుర్గమ్మ అమ్మకి ఏమవుతుంది? శ్రీమతి అంటే ఆవిడ. హా. అర్థమైంది అర్థమైంది. అంటే మా బావ వస్తున్నాడు, మా బావ వస్తున్నాడు, మా బావ వస్తున్నాడు. త్వరగా కానివే. నువ్వు నా అమ్మవేనా అసలు? అదేంట్రా అంత మాట అన్నావు? నేను మా అమ్మని చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని, చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యేవాడిని. తనంటే అందరికీ హడలని గొప్పగా చెప్పుకునేవాడిని. మాట అంటే మాటే, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని, చాలా హై లెవెల్ ఫీలింగ్ లో ఉండేవాడిని. కానీ నా అభిప్రాయాలన్నీ తప్పు చేస్తూ, నన్ను అబద్ధం చేస్తూ నువ్వేంటమ్మా నన్ను ఇన్సల్ట్ చేసిన దానిటికి వెళ్తానంటావు? నాకు చాలా బాధగా ఉంది. నేను ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. అది రేపు నాకు ఎదురుపడి నన్ను ఎక్కిరిస్తుందమ్మా. దాని మొహం, అది ఎక్కిరిస్తే నేను ఊరుకుంటానా? ఇంకేం చేస్తావు? ఇలా వెళ్ళొస్తే మొత్తం గాలిపోయినట్టే. రే, నేను దాని మీద ప్రేమ కోసమో దానికోసమో వెళ్ళటం లేదురా.
మీ నాన్న మీద గౌరవంతో వెళుతున్నాను. అమ్మా దానికి దీనికి ఏం సంబంధం అమ్మా? ఆయన నా మాటకి విలువిచ్చి వాళ్ళింటికి వెళ్లి సంబంధం గురించి మాట్లాడారా లేదా? అలాంటప్పుడు ఆయన మొక్కి పూజ చేయిస్తున్నప్పుడు కలశం ఎత్తుకునేదాన్ని దాని కుటుంబ సభ్యుల్ని పిలవాలి కదరా. మీ నాన్న మొక్కు తీరాలి కదా, అందుకనే వెళ్లాల్సొస్తోంది. దానికి అలసైపోతుంది, రెచ్చిపోతుంది, బాగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందమ్మా. మాడు పగల కొడతాన్రా. అరే చచ్చి బతికిందన్న జాలితో పెడుతున్నాన్రా. మొక్కు సరిగ్గా తీర్చకపోతే మొక్కుకున్నోళ్ళకి దోషమని వెళ్లాల్సొస్తోంది. సరే వెళ్ళు. రేపు పూజలో మాత్రం అది ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే నేను మాత్రం ఊరుకోను. అసలేం చేస్తానో నాకే తెలీదమ్మా. ఇదిగో నాకు పిచ్చి పీక్స్కెళ్ళిందంటే దాని పీక పిసికేస్తాను. దాని మొహం అదేం చేస్తుందిరా, మేమంతా ఉంటాం కదా. చేస్తే చెప్తున్నా అమ్మా, చాలా సీరియస్ మ్యాటర్ అమ్మా, అందుకే నేను ముందే చెప్తున్నాను. దుర్గా! చాలా సీరియస్ మ్యాటర్ అమ్మా. వస్తున్నానండి. అమ్మా ఏమండి, అన్నయ్య వాళ్ళు వస్తానన్నారు, ఇంకా రాలేదు. వస్తారంటారా? వస్తారులే ప్రియా, ఎందుకంత ఆరాటపడతావు? పక్కిళ్లే కదా. అదే మరి, పక్కిళ్ళే కదా, ఇంకా రాలేదేంటి? అమ్మా, ఒక 25 రూపాయలు ఇస్తావా? దేనికే? చిలక ప్రశ్న అడిగి ఒకవేళ గవ్వలు వేయాల్సి వస్తే వేసి కారణం తెలుసుకుని వస్తా. నీకు వేళ కొళ్ళలు ఎక్కువైపోయాయే. మాట్లాడితే వాగుడు ఎక్కువ, పోట్లాడితే పొగురు ఎక్కువ, ప్రశ్నేస్తే అహంకారం ఎక్కువ, అన్ని ఎక్కువ అంటే నీ పని. ఏమండి చూడండి ఇది. అరే నువ్వు అలా కంగారు పడితే ఎలా ప్రియా? సెకండ్కి 10 సార్లు రాలేదా రాలేదా అని అడిగితే అందరం ఇక్కడ ఉన్నవాళ్ళమే కదా, ఏం చెప్తాను చెప్పు? నా బాధ మీకు మీ కూతురికి అర్థం కాదులేండి. మీ అన్న చెల్లెల ప్రేమ మాకెలా అర్థమవుతుంది? పైగా తమరి ప్రియాతి ప్రియమైన వదిన గారు వస్తున్నారు. మీ అంతరంగం అస్సలు అర్థం కాదు. తులసి, నువ్వు నాకు చిరాకు తెప్పించుకో. నానా, మీ ఫోన్ లో ట్రావెల్ మ్యాప్ ఉందా? దేనికమ్మా? మామయ్య వాళ్ళు అడ్రస్ తెలియక రావడానికి తట్టపటాయిస్తున్నారేమో. వెహికల్ పంపిద్దాం, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉన్న రూట్ చెప్దాం. నిన్ను అసలు సారీ, చూసుకోలేదు. చూసి నడవటం నీకు అసలు వస్తేగా. రండి మామయ్య. పక్కనే నేను ఉన్నాను. రండత్తయ్యా. రావదునా? రాబావా? రాత్తయ్యా. వదినా, కూర్చో. తులసి, అది వాళ్ళకు మంచినీళ్ళు తీసుకురా. అవసరం లేదమ్మా. కూల్ వాటరా నార్మల్ వాటరా? ఏమీ అవసరం లేదు. అంత దాహం ఇక్కడ ఎవరికి కావట్లేదు. పక్కిలేగా, అయినా మాకు ప్రత్యేకంగా మర్యాదలు ఎందుకు? తులసికి ప్రమాదం జరిగింది, క్షేమంగా బయటపడినందుకు రేపు అమ్మవారి గుళ్ళో పూజ మొక్కుకున్నారు మీ అన్నయ్య. పూజతో కలిసి అమ్మవారికి కలశం సమర్పించాలి. కాస్త నిదానంగా భక్తి శ్రద్ధలతో ఉండాలని చెప్పి తీసుకురా ప్రియా.